ఇఫ్ వి డ్రా ఎ టైమ్ లైన్ లైక్ దిస్, ఒకవేళ ఇలా ఒక టైమ్ లైన్ డ్రా చేసి ఇఫ్ వి అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ప్రెసెంట్, మనం ఇప్పుడు ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, మనం ఏం చెప్పొచ్చు? ఓకే, ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాం, ప్రెసెంట్ లో ఉండి నౌ వీఆర్ ఇన్ ప్రెసెంట్, మనం ఇప్పుడు ప్రెసెంట్ లో ఉన్నాం. ప్రెసెంట్ లో ఉండి వీ కెన్ టాక్ అబౌట్ పాస్ట్, పాస్ట్ లో గురించి, అరే మొన్న అలా చేశాను, నిన్న ఇలా జరిగింది, అరే నేను ఎప్పటి నుంచి అదే చదువుతున్నాను ఇప్పటికీ అవ్వలేదు, రేపు పొద్దున్న ఇలా వెళ్తానేమో, ఏమో రేపు నెక్స్ట్ వెకేషన్ లో ఎక్కడికైనా వెళ్తానేమో, ఫ్యూచర్ లో నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. ఇలా మనము ప్రెసెంట్ లో ఉండి వీ కెన్ టాక్ అబౌట్ పాస్ట్, ఇన్ ద సేమ్ వే వీ కెన్ టాక్ అబౌట్ ఫ్యూచర్. సో ఎప్పుడైతే మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నామో ఇట్ విల్ బి హియర్ వెనకాతల, ఎప్పుడైతే మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నామో ఇట్ విల్ బి హియర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ప్రెసెంట్ లో. సపోజ్ సింపుల్ ప్రెసెంట్ అనుకున్నాం అనుకోండి, సింపుల్ ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం. సింపుల్ ప్రెసెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ హ్యాబిచువల్ యాక్షన్. వాట్ ఈస్ దిస్ సింపుల్ ప్రెసెంట్? హ్యాబిచువల్ యాక్షన్స్. ఎప్పుడు అంటే ఐ డ్రింక్ మిల్క్, నేను రోజు అంటే ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితిలో నేను ఎవ్రీడే ఐ డ్రింక్ మిల్క్, అది నా హ్యాబిట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, యూనివర్సల్ ట్రూత్, అది మారదు, అది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. వెన్ విల్ వి యూజ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్? ఎప్పుడు యూజ్ చేస్తాము? హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్, ప్రోవర్బ్స్ ఇలాంటివి చెప్పినప్పుడు మనం హ్యాబిచువల్ యాక్షన్స్ ఐ మీన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఓకే, కంటిన్యూస్ అనేది యూ ఆల్ నో, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఇప్పుడు నుంచి ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఆగుతుంది అనేది తెలియదు మనకి, ప్రెసెంట్ హ్యాబిట్ లో ఉంది. ఓకే, కంటిన్యూస్, ప్రెసెంట్ కంటిన్యూస్ మీన్స్ ప్రెసెంట్ లోనే స్టార్ట్ అయింది, ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెసెంట్. కంటిన్యూస్ మీన్స్ వాట్? ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెసెంట్, ప్రెసెంట్ లో స్టార్ట్ అయింది, ప్రెసెంట్ లోనే కంటిన్యూ అవుతుంది, ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ అంతే. ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ప్రెసెంట్ పర్ఫెక్ట్? ప్రెసెంట్ లోనే స్టార్ట్ అయింది, ఇట్ స్టార్టెడ్ ఇన్ ద ప్రెసెంట్, ప్రెసెంట్ లోనే స్టార్ట్ అయింది ఇక్కడ, ప్రెసెంట్ లోనే అయిపోయింది వర్క్, ఇప్పుడే స్టార్ట్ అయింది, కొంతసేపు జరిగింది, ఇప్పుడే అయిపోయింది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, అరే ఇప్పుడే వెళ్ళాడు, జస్ట్ నౌ ఇప్పుడే వెళ్ళాడు, అతను అలా వెళ్ళాడు మీరు ఇలా వచ్చారు అంటాం కదా, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రెసెంట్ లో స్టార్ట్ అయింది, కాకపోతే ప్రెసెంట్ లోనే కొంచెం పొద్దున ఎప్పుడో, అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మనం పాస్ట్, రీసెంట్ పాస్ట్ తీసుకుంటాం, బాగా పాస్ట్ కాదు, రీసెంట్ పాస్ట్. అంటే సపోజ్ ఇది ప్రెసెంట్ టెన్స్ అనుకోండి, దిస్ ఇస్ ప్రెసెంట్ టెన్స్, మార్నింగ్ జస్ట్ రీసెంట్ పాస్ట్, మార్నింగ్ స్టార్ట్ అయింది, ఈ ప్రెసెంట్ లో అలా కంటిన్యూ ఉంది, ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది ఇంకా. ఓకే, దట్ ఈస్ రీసెంట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్. ప్రెసెంట్ లోనే స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ నాట్ టోటల్లీ పాస్ట్, ఎప్పుడో హిస్టరీ 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 చదువుకునే అంత పాస్ట్ కాదు. అండర్స్టూడ్? నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ పాస్ట్. ఇప్పుడు పాస్ట్ లో సింపుల్, పాస్ట్ లో సింపుల్ ఏంటి? ఐ డ్రాంక్ కాఫీ, అంటే నేను అప్పుడు కాఫీ తాగాను, పాస్ట్ లోనే స్టార్ట్ అయింది, పాస్ట్ లో అలా ఉండేది, నా హ్యాబిట్ అలా ఉండేది పాస్ట్ లో. ఓకే, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ ఏంటి? పాస్ట్ లో స్టార్ట్ చేశాను, పాస్ట్ లోనే కంప్లీట్ కంటిన్యూ అవుతూ ఉండేది, అప్పట్లో నేను అలా చేస్తూ ఉండేవాడిని, అప్పట్లో నేను రోజు సైకిల్ తొక్కేవాడిని, నా చిన్నప్పుడు నేను రోజు బటర్ మిల్క్ తాగేవాడిని, ఇప్పుడు తాగట్లేదు. ఓకే, నౌ ప్రెసెంట్, సారీ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ మీన్స్ వాట్? పాస్ట్ లోనే స్టార్ట్ అయింది, పాస్ట్ లోనే కొంతకాలం నడిచింది, పాస్ట్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఓకే, దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ లో స్టార్ట్ అయింది, పాస్ట్ లోనే కొంతకాలం నడిచింది, కంటిన్యూ అయింది, మరి అది ప్రజెంట్ వరకు వచ్చిందా? ప్రజెంట్ వరకు రాలేదు, పాస్ట్ లోనే ఉంది, పాస్ట్ లోనే కంప్లీట్ అయింది, పాస్ట్ లోనే కంటిన్యూ అయిందని చెప్తున్నాం. అరే నువ్వు ఎంతకాలం వెళ్ళావు అక్కడ ఇంగ్లీష్ క్లాస్ కి అంటే, ఐ హ్యాడ్ గాన్ టు ఇంగ్లీష్ క్లాస్ ఫర్ 3 years 2 years, అంటే పాస్ట్ లోనే వెళ్ళాను, అప్పుడు కంటిన్యూ అయ్యేవాడిని అని చెప్తాను చూడండి, దట్ ఈస్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, రైట్. నౌ
ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ దిస్. ఫ్యూచర్ గురించి తర్వాత పాస్ట్ టెన్స్ లో ప్రెసెంట్ టెన్స్ లో రాసుకుందాం. ఓకే, పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ టెన్స్. ఫస్ట్ వన్, simple present, right? Simple present tense, how we are writing? He goes to the market. He goes to the market. Now, next one ela undi? He is going to the market. Atanu market ki వెళ్తూ ఉన్నాడు. He goes to the market. He is going to the market. He has gone to the market. అంటే ఇప్పుడే జస్ట్ రీసెంట్ గా జరిగిన యాక్షన్ అనమాట. He has gone to the market. ఇప్పుడే వెళ్ళాడు మార్కెట్ కి. Gone to the market. Right? The next one is he has been going to the market for 2 years or anything, whatever we write. ఓకే, ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి. అతను 2 years గా మార్కెట్ కి ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాడు, ఎప్పుడు వెళ్తూనే ఉన్నాడు. నౌ దీన్ని బట్టి లెట్స్ ఫైండ్ అవుట్ ద స్ట్రక్చర్. మీ అందరికి స్ట్రక్చర్స్ రిఫర్ చేయడం ఈజీగా బుక్స్ లో ఉంటాయి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. కమాన్, స్ట్రక్చర్ రాద్దాం చూడండి. హీ, నౌ సబ్జెక్ట్ ప్లస్ గోస్ అనేది ఏంటి? V1, రైట్? V1 ఎస్ ఆర్ ఈఎస్ అంటే ఒక్కొక్క దానికి ఈఎస్ వస్తుంది, ఒక్కొక్క దానికి ఈఎస్ ఆర్ ఎస్. గో అయితే గోస్ వస్తుంది, బై అయితే బైస్. ఇప్పుడు గో ఉందనుకోండి, జీవో గోకి జీవో ఈఎస్ గోస్ వస్తుంది. బట్ బై, బియుఐ బైకి బాట్, బిఓయుజిహెచ్టి బాట్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఒకవేళ బైస్ రాయాలనుకుంటే బైస్, లైక్ దిస్. ఓకే, V1 V5 ఫార్మ్. ఆల్రెడీ దిస్ వాస్ బీన్ explained to you previously. Earlier I have explained you, isn't it? So subject plus V1 plus object. ఇది indefinite tense, isn't it? Now continuous tense. Continuous tense ఎలా వస్తుంది? Subject plus is, am, are. Subject plus is, am, are అంటే is, am, are ఎప్పుడు వస్తుంది? He, she, it కైతే he is, she is, it is. అదే యామ్ ఎప్పుడు వస్తుంది? ఐ యామ్ గోయింగ్ టు ద మార్కెట్ అంటే వస్తుంది. ఆర్ ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ వర్డ్ తోటి. సీత అండ్ గీత ఆర్ గోయింగ్ టు ద మార్కెట్, వి ఆర్ గోయింగ్ టు ద మార్కెట్, దే ఆర్ గోయింగ్ టు ద మార్కెట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట ఇది. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ఎంఆర్ ప్లస్ గోయింగ్ మీన్స్ V1 ప్లస్ ఐఎన్జి ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నౌ he has gone to the market. Subject plus has or have. Has or have, has ఎప్పుడు వస్తుంది, have ఎప్పుడు వస్తుంది? సేమ్. సింగులర్ వాటికైతే సింగులర్ సబ్జెక్ట్ కి అయితే హ్యాస్ వస్తుంది, ప్లూరల్ సబ్జెక్ట్ కి హ్యావ్ వస్తుంది. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్, ఐ హ్యావ్, we have gone to the market, they have gone to the market, the children have got their pens, like this. Okay, plus V3 form. Has or have plus V3 form plus object. Now the next one is present perfect continuous. Subject plus has or have plus been. Been plus this one V1 plus ing, and here for or since. For or since అనేవి వస్తాయి. Okay, this is about present tense. This is, and here I told you that this one is first one, this is simple. Okay, simple or indefinite, already I said you, right? And here it will be continuous, and the third one is perfect, and the next one, this one is perfect continuous, isn't it? I hope up to now you have understood everything. He goes to the market, he is going to he goes to the market, రోజు మార్కెట్ కి వెళ్తాడు. దట్స్ అ హ్యాబిచువల్ యాక్షన్. he is going to the market, మార్కెట్ కి వెళ్తూ ఉన్నాడు. he has gone to the market, just ఇప్పుడే recent completed action, he has gone to the market, ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళాడు.
he has been going to the market for 2 years. Okay, atanu market ki 2 years nunchi veltune unnadu. Okay, so here next one, past tense lo chuddam. The same, the structure will be same, but the helping verbs will change. Structure same gaane untundi, but what will change is the helping verbs, isn't it? Now come on, he goes to the market. ఇదే మనము పాస్ట్ లో రాయాలి అంటే, if we want to write in the past tense, how could we write it? He, same he, goes అనే verb ఏమవుతుంది? Went. Past tense form ఏంటి? Went. He went to the market. He went to the market, isn't it? Now next one, he is going to the market. He is going to the market అంటే he is place lo is అనేది present tense helping verb. What is the past tense helping verb? Was. He was, same, going. He was going to the market. He was going to the market. Now the next one, he has gone to the market. Present tense lo aithe has, have, but in past tense what should we use? Had. He had gone to the market. He had gone to the market, isn't it? He had gone to the market. Now he had been, past tense kada, he had been going to the market for 2 years. Same structure. Now let's analyze the structure. Structure chuddam manam first. Okay, subject plus first one, simple kada. Subject plus this is V2. ఇక్కడ V1 వచ్చింది present tense లో, past tense V2 plus object. Next, subject plus was or were. Was or were. Was when we will use for singulars, past లో was use చేస్తాము. Plurals కి అయితే plural subject కి were use చేస్తాము. He was going, she was going అంటే ఇదంతా past లో జరిగింది. ఓకే, పాస్ట్ అంటే ఏంటి? అయిపోయినటువంటి యాక్షన్, రైట్? హీ వాజ్ గోయింగ్, షీ వాజ్ గోయింగ్. దే అనేటప్పటికి దే వర్ గోయింగ్, ఐ వాజ్ గోయింగ్. ఐతో వర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? ఇమాజినరీ సెంటెన్సెస్ కి యూజ్ చేస్తారు. ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. నౌ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. Past tense means had. If it is present tense, has or have. Plus gone. Gone means V3, isn't it? Plus object. Now subject plus had plus been plus V1 plus ing plus for or since. Okay, object అన్నమాట. This is the structure. మీకు స్ట్రక్చర్స్ చాలా ఈజీగా వస్తాయి. స్ట్రక్చర్స్ ఆర్ నాట్ ద మెయిన్ థింగ్. ఓకే, స్ట్రక్చర్స్ మీరు బుక్ లో చూసి బై హార్ట్ కూడా చేసుకోవచ్చు కొంతమంది. సమ్ మెంబర్స్ విల్ మగప్, ఇజంట్ ఇట్? సో స్ట్రక్చర్స్ ఆర్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ద నెక్స్ట్ స్లైడ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈస్ దట్ నెక్స్ట్ స్లైడ్? వీటన్నిటికీ మీరు స్ట్రక్చర్స్ ని బట్టి రాసేయమంటే యూ విల్ రైట్ ఇట్. దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకే, లెట్స్ నో వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే తెలుగులో మనం చూద్దాం. విల్ సీ ద ట్రాన్స్లేషన్ పార్ట్. తెలుగులో చెప్పేటప్పుడు అన్ని ఒకేలాగా అనిపిస్తాయి, అప్పుడు మనం ఎలా రాయాలి? ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్స్ ఇచ్చి రాసేమంటే దట్స్ అ ఈజీ థింగ్. పాస్ట్ సింపుల్, దిస్ ఇస్ పాస్ట్ సింపుల్ టెన్స్. హియర్ దిస్ స్ట్రక్చర్ ఈస్ పాస్ట్ సింపుల్. హియర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్, రైట్? ప్రెసెంట్ సింపుల్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. నౌ దిస్ సైడ్ ఈస్ పాస్ట్ సింపుల్. దిస్ ఈస్ ఆఫ్ పాస్ట్ సింపుల్. ఓకే, and the next one is past continuous. Past continuous. And ఇది past perfect. Past perfect. Next one, past perfect continuous. Past perfect continuous. Okay, don't miss the next video, which is very important.
మీకు మెయిన్గా ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి అనేదంతా నెక్స్ట్ వీడియోలో చెప్పాను. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు అన్నీ ఒకలాగే అనిపిస్తాయి. నేను వెళ్ళాను దానికి సింపుల్ పాస్ట్ యూస్ చేయాలా, పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలా, ప్రజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేయాలా, ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పాను. డోంట్ మిస్ దట్ వీడియో. బాయ్. ఫర్ మోర్ అప్డేట్స్ follow my channel. That's all for today. Signing off.